హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మేమైతే ఇప్పుడు దారాదేవి టెంపుల్ నుంచి రిషికేశ్ వచ్చాము. సో ఇక్కడైతే రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అని రెండు బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట. సో కనబడుతుంది కదండి, అదే రామ్ జూలా. మనకి అక్కడి నుంచి చూస్తే లక్ష్మణ్ జూలా కనిపిస్తుంది అనమాట. కానీ లక్ష్మణ్ జూలా రిపేర్ వల్ల మేము వెళ్ళలేదు. సో మేమైతే రామ్ జూలకి అయితే వెళ్ళాము. కానీ వెళ్తుంటే చాలా భయం వేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వే వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటే, అదిగోండి ఇక్కడ నుంచి కనబడుతుంది కదా, ఇదే జానకి జోల్ అనమాట. అయితే ఇక్కడ మనకి గైడ్ ఆయన ఏం చెప్తున్నారో ఆయన మాటలోనే వినండి ఒకసారి. గంగాకు రివర్ को प्रणाम किया. इकडे मेन रिवर भागीरथी गंगा, भागीरथी गंगा. इकडे मेन संगम 75 किलोमीटर मोर देन प्लेस नेम देवप्रयाग. बद्रीनाथ से अड़कनंदा, हिमालय से भागीरथी. रिवर का नाम है भागीरथी गंगा. पांचों पांडवों ने इसमें वाक्य स्नान किया, रंजित हुआ, तो उसके हाथ एक लिंगम लगा, सालिग्राम देव स्थान है, सालिग्राम लिंगम. तो इंद्र को उन्होंने स्थापना किया. इसके बाद गया गंगोत्री, यमुनोत्री, केदारनाथ. केदारनाथ में शिवा जो होता है तो वो एक नंदी बन जाता, नंदीश्वरा, और वो छुपने के लिए मिट्टी के अंदर में जाने लगता है नंदी, नंदीश्वरा. तो पांचों पांडव उसका टेल पकड़ता. ఆ టెంపుల్ కోసం అంతా ఆయన చెప్తున్నారనమాట. సో మేము అదంతా చక్కగా విన్నాము. తర్వాత అక్కడ నుంచి మొత్తం టెంపుల్, అది అక్కడ లోపలన్నీ బోల్డ్ ఆశ్రమాలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువ ఏంటంటే మనకి రుద్రాక్షలు, ఒరిజినల్ రుద్రాక్షలు, తర్వాత పూసలు ఇవే ఉంటాయన్నమాట. సో వాటి కోసం వాటి సర్టిఫికెట్స్ ఎలా ఇచ్చారు ఏంటి ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారనమాట. మనకి నచ్చితే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. సో మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రిడ్జి వెళ్తున్నప్పుడు చాలా భయపడ్డామండి. ఎందుకంటే బ్రిడ్జి వెళ్తున్నంతసేపు ఊగుతూనే ఉంది. సో ఎక్కడ పడిపోతామని భయం వేసింది. ఎందుకంటే కింద ఒక నది పారుతుంది అనమాట. సో ఆ నదిలో పడిపోతామని భయం వేసింది. కానీ అందరూ అంటున్నారు ఏమవ్వదు అని. చాలామంది నడుస్తూనే ఉన్నారు. అయినా అసలే నాకు భయం ఎక్కువ కదా, సో నేనైతే చాలా భయపడ్డాను అనమాట. సో ఇదంతా మేము ఈ లోపల టెంపుల్ అది అన్నీ చూసుకొని, ఇక్కడ చెట్టు చూసారా ఫ్రెండ్స్, అక్కడ బ్రహ్మ కమలాలు ఉంటాయంట ఆ చెట్టుకి. సో అవి మాకు ఫ్లవర్స్ కూడా వాళ్ళు చూపించారు. నేను వీడియో తీసాను కానీ పూర్తిగా అది కనిపించట్లేదన్నమాట. సో ఫ్లవర్ అయితే కనిపించలేదు. చాలా ట్రై చేశాను మీకు చూపిద్దామని, సో అది సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్. అక్కడి నుంచి మేము కిందకి దిగి మేము ఈ నది దగ్గరకు వచ్చామన్నమాట. మేమైతే భగీరథి గంగ దగ్గర చక్కగా కూర్చొని ఒక 10 minutes రిలాక్స్ అయ్యి, మళ్ళీ అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యి జానకి జ్యువెల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. సో అక్కడ కృష్ణ టెంపుల్ కూడా ఉంది. సో మేమైతే కృష్ణ టెంపుల్ని అది అన్నీ చక్కగా దర్శించుకొని మేము బయటికి జానకి జ్యువెల్ నుంచి బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా షాపింగ్ ఉంది, కావాలంటే ఎంతైనా మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. చాలా లోపలైతే ఎంత ప్రశాంతమైన వాతావరణమో నిజంగా. అక్కడ అన్నీ కూడా చాలా శుభ్రంగా నీట్గా ఉంచారు ఫ్రెండ్స్. చూసారా, ఇది అక్కడ చూసారా మనకి అది ఋషికేశ్లో పరమేశ్వరుడు అనమాట. అక్కడ చూసారా ఎంత బాగున్నారో నిజంగా. హరహర మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. అక్కడి నుంచి చూడండి ఆంజనేయ స్వామి, ఎంత పెద్ద ఆంజనేయ స్వామి నిజంగా. లోపల సీతారాములు ఉన్నారు, ఫోటో విగ్రహాలు అవి. ఇదే జానకి జ్యువెల్ అనమాట. సో మేము జానకి జ్యువెల్ నుంచి బయటకి అయితే వచ్చేసాము. ఈ బ్రిడ్జ్ అయితే ఏం అనిపించలేదు ఫ్రెండ్స్. రామ్ జ్యువెల్ బ్రిడ్జ్ అయితే చాలా భయం వేసింది. సో అక్కడి నుంచి బయటకు వచ్చేసి మేము ఇంకా అక్కడి నుంచి ఇవన్నీ చక్కగా చూసుకొని ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి మేము హరిద్వార్లో ఉన్న రూమ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇదంతా మనకి రామ్ జ్యువెల్, లక్ష్మణ్ జ్యువెల్ అంటారు. ఇది
అంతా మనకి రిషికేశ్లో ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చాలా చక్కగా ఎవరైనా చార్ధామ్ యాత్ర వెళ్తే ఇవన్నీ మర్చిపోకుండా దర్శనాలు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. మనం ఎంత కష్టపడి నడుచుకొని వెళ్ళినా అక్కడ దేవుని చూసేసరికి అంతా మర్చిపోతాం అన్నమాట. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మేమైతే అన్నీ చాలా చక్కగా దర్శించుకొని అంతా వ్యూ అన్నీ చూసుకుంటూ మొత్తానికి మేము హరిద్వార్ రూమ్కి అయితే వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. సో మేమైతే రామ్ జోల్ లక్ష్మణ్ జోల్ చూసుకొని హరిద్వార్లో రూమ్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అక్కడే నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ లేచి మేము చండీదేవి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్కి వెళ్ళడానికి అయితే కొంచెం కష్టమే ఫ్రెండ్స్, ఎందుకంటే ఎర్లీగా వెళ్ళిపోవాలి, లేకపోతే చాలా పెద్ద లైన్ పెరిగిపోతుంది. సో మేము ఎర్లీగా 8 కల్లా టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. 8 o'clockకి వెళ్ళినప్పుడు రోప్లో వెళ్ళాలి ఆ టెంపుల్కి. వేరే దారి ఉంటుంది మెట్ల ద్వారా, అది వెళ్ళలేం ఫ్రెండ్స్, చాలా కష్టం. అప్పటికే అలసిపోయి ఉన్నాం కదా. సో ఆ టెంపుల్కి అయితే మేము ఆ వేలో అయితే వెళ్ళలేదు, రోప్లో అయితే వెళ్ళాము. సో చండీదేవిని అయితే మొత్తానికి రోప్లో వెళ్ళి చండీదేవిని చక్కగా దర్శించేసుకున్నాం అనమాట. చండీదేవి టెంపుల్కి వెళ్ళి తల్లిని మేము దర్శించేసుకొని బయటకు వచ్చాక ఫ్రెండ్స్ అక్కడ నెయ్యి దీపాలు అయితే పెట్టామన్నమాట. సో మేమైతే తీసుకురాలేదు, మాతో వచ్చిన వాళ్ళు తీసుకొచ్చారు. సో వాళ్ళు మాకు ఏర్పాటు చేస్తే మేము ఆ దీపాలు కూడా వెలిగించుకున్నాం మేము కూడా. సో మేము అందరం కలిసి దీపాలు అయితే వెలిగించాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి మళ్ళీ మేము బయలుదేరి మానసాదేవి టెంపుల్కి వెళ్ళామన్నమాట. కానీ చండీదేవి టెంపుల్కి మేము దిగి చూసినప్పటికీ మేము వచ్చినప్పటికన్నా పెరిగిపోయారు జనాలు, చాలా జనాలు వచ్చేసారు ఫ్రెండ్స్. అమ్మో, నిజంగా ప్యాకేజ్ తీసుకున్న అతనే చెప్పారు ఖాళీ ఉండదు మేడం, ఎర్లీగా వెళ్ళిపోవాలని. ఆయన నిజంగా కరెక్ట్గానే చెప్పారు. మేము వచ్చేసిన తర్వాత ఎంత జనాలు అంటే నిజంగా మనకి దర్శనానికి 3-4 hours పడుతుంది. సో మేము చాలా లక్ అనుకున్నాం, ఎర్లీగా దర్శనం అయిపోయింది. అక్కడి నుంచి మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ కూడా రోప్ వేలోనే వెళ్ళాలన్నమాట. సో మేము రోప్ వేలోనే వెళ్తున్నాము. వెళ్ళి చక్కగా తల్లిని దర్శించుకున్నాం. కానీ ఇక్కడ ఎక్కువ వీడియోలు తీయడం అవ్వలేదు ఫ్రెండ్స్. అక్కడ బయట చాముండీదేవి అని ఒక తల్లి ఉంటారు. ఆవిడకైతే ఫేస్కి చెమట బాగా పడుతుందన్నమాట. అంటే పంతులు గారు చూపిస్తున్నారు మనకి, తుడుస్తున్నా సరే చెమట వస్తూనే ఉంటుంది. నిజంగా దేవుడు ఉన్నారు అనడానికి ఇదొక నిదర్శనం అనమాట. లేకపోతే అక్కడ చెమట పట్టడం ఏంటి తల్లికి ఫేస్ మీద, నిజంగా గ్రేట్. చాముండి దేవికి జై. మొత్తానికి చాముండి దేవి, మానసాదేవి, చండీదేవి అలా 3 దేవతల్ని దర్శించేసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. సో మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.